వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కమలాపురం రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్ రైళ్ల నిలుపుదల కల్పించాలని డిమాండ్ చేస్తూ రైళ్ల నిలుపుదల సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సేవా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమలాపురం రైల్వే స్టేషన్ లో రైళ్ల నిలుపుదల లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. ప్యాసింజర్ రైళ్లకు నిలుపుదల కల్పిస్తే కమలాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు రైళ్ల నిలుపుదల కోసం నినాదాలు చేస్తూ తమ డిమాండ్ను వ్యక్తం చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ కు చేరుకుని రైల్వే సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కమలాపురం స్టేషన్ లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే రైళ్ల నిలుపుదల సౌకర్యం కల్పించాలని వినతి పత్రంలో కోరారు. ఈ భారీ ర్యాలీలో సుమారు 2000 మంది ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు. రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కమిటీ సభ్యులు కోరారు. డిమాండ్ నెరవేరే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు. చైతన్యాన్ని తీసుకురావడానికి ఎంతో కృషితో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, ఒక లక్ష్యంతో అందరికీ కూడా హృదయపూర్వకంగా గెలుచుకుంటున్నవచ్చు. ఎందుకంటే మీడియా అనేది సమస్యలు ప్రతిబింబించేటువంటి ఒక యంత్రాంగం, ఒక సమస్యలు ప్రతిబింబించేటువంటి రాజ్యాంగంలోనే సృష్టించిన పూర్తి చేసేటువంటి ఒక యంత్రాంగమే మీడియా. కానీ అటువంటి మీడియా ఈరోజు కమలాపురం సమస్యల్లో వెలికి తీయడానికి, ఈ యొక్క పాలకుల దృష్టికి తీసుకురావడానికి అలక్ష్యంగా ఉన్నటువంటి ప్రజల భావాలను, నిర్లక్ష్యంగా ఉన్నటువంటి నాయకుల మనోభావాలను వెలికి తీసి కమలాపురానికి ఉపయోగపడే విధంగా చేయడానికి చూపుతున్నటువంటి మనందరూ కూడా ఇప్పుడు చేసేటువంటి